నేను మొన్నే చెప్పా. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గనక పొరపాటున ఇరాను, అమెరికా చర్చల్ని గనక కోఆర్డినేట్ చేసుంటే, ఆ తర్వాత వెంటనే ఇప్పుడు 3 సార్లు కోఆర్డినేటెడ్ చర్చలు పాకిస్తాన్ చేసింది. తీరా చూస్తే 3 సార్లు యుద్ధ విరమణ అంటాం, మళ్ళీ యుద్ధం చేసుకోడు. చివరికైతే ఇప్పుడు ఆ ఒప్పందమే లేదు బొమ్మన్నారు. ఒప్పందం రాసుకుని వారం రోజుల్లో చించి అవతల పడేసిన చరిత్ర ఇప్పుడు. ఇదే భారతదేశం చేసుంటే, నరేంద్ర మోడీ చేసుంటే, వెటకారం చేసేవాళ్ళు నిరంతరం ఇక మోడీని టార్గెట్ చేసేవాళ్ళు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. మోడీ కూడా మన మాట వింటారంటే చేస్తారు కానీ మధ్యవర్తిత్వం వాళ్ళల్లో వాళ్ళు ఆడుకుంటూ ఇట్లా వాడుకుంటా అంటే చేయరండి. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? సక్సెస్ అని జబ్బలు తెరుచుకుంటే ఫెయిల్ అని ప్రత్యక్షంగా కనబడింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ పాకిస్తాన్ ఇరాన్తో చర్చలు రెడీ అందట. నువ్వెవడరా రెడీ అనడానికి? అమెరికానే చర్చలు లేదు పొమ్మనమంటే నువ్వు వచ్చి మా దగ్గర ఒక కాగితం పట్టుకెళ్తే వాళ్ళ దగ్గర ఒక కాగితం పట్టుకొస్తావు. ఈ మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఎందుకు నీకు? అసలు కాల్పుల విరమణ అనేటటువంటిది లేదని వాళ్ళే చెప్పినప్పుడు దాడులు వాళ్ళు చేస్తుంటే దాడుల టైంలో చర్చలు ఎందుకు పొమ్మనమని చెప్పింది ఇరాన్. కాకపోతే తెర వెనకాల చర్చలు ఏవో జరుగుతున్నాయి అన్నటువంటిది మాత్రం వినబడుతుంది.